హాయ్ గైస్, ఈరోజు సాటర్డే అని చెప్పేసి సాటర్డే మా లంచ్ అండి. ఒకేసారి నేను పప్పు రసం చేసేసుకుంటాను. సప్పిడి పప్పు అండి. సప్పిడి పప్పు కోసం ముందుగానే బ్యాళ్ళు నానబెట్టి పెట్టుకున్నా. అవి శుభ్రంగా కడిగేసి తర్వాత ఒక చిన్న ఆనియన్ వేసి కొన్ని మెంతులు వేసుకున్నా. మెంతులు వేసి కొంచెం అంత పసుపు వేసి ఇంకా తర్వాత ఒక 2 రసానికని టమాటాలు, ఒక 2 పప్పుకని ఇంకా దాంట్లోనే వేసేసిన. ఉడకాలి కదా, ఉడికించుకుందామని చెప్పేసి ఇంకా తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకున్నా. విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రాణించుకున్నానండి. కొంచెం అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టేసుకొని ఉన్నా. ఇంకా ఇదిగోండి ఉడికి విజిల్ తీసిన తర్వాత ఇంకా రసానికని టమాటాలు తీసి 2 పక్కన పెట్టేసిన. ఈ ఉడికించుకున్న పప్పులో కొంచెం అంతా ఉప్పు వేసి బాగా ఎనిపేసుకొని, ఉప్పు చింతపండు 2 వేసేసుకొని ఎనిపేసుకున్నానండి. ఎనిపేసుకొని ఇంకా తిరవాత పెట్టేసుకోవడమేనండి పప్పుకు. ఇది సప్పిడి పప్పు అని చెప్పిన కదా, తాలింపుకి వేసుకునేటప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకుంటే అలా ఇంకా పప్పుకు చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి వేగిన తర్వాత ఇంకా పప్పు దాంట్లో వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నా. ఇంకా అదే కుక్కర్లో మళ్ళీ నానబెట్టు పెట్టుకొని ఉన్నా కదా, చింతపండు వేసేసుకున్నా. చింతపండు ఒక 3 వెల్లుల్లిపాయలు వేసేసి ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని బాగా ఎనుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి. ఎనిపేసి నీళ్ళు యాడ్ చేసుకున్నా. చింతపండు నీళ్ళు, పప్పు నీళ్ళు కూడా ఉన్నాయి, అవి వేసుకొని ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని దాంట్లోనే నేను చూడండి ఇంకా దాంట్లోనే తిరవాతకు పెట్టుకున్న రసానికి కూడా ఊరికే కొన్ని తిరవాత గింజలు వేసేసిన. ఇంకా దీంట్లో ఏమి ఎక్కువ వేయలేదు. అన్ని రసం దాంట్లోనే ఇంకా రసం పొడి వేసేసి కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత పసుపు యాడ్ చేసేసుకొని ఇంకా తిరవాత వేగిన తర్వాత ఇంకా మామూలుగా కొంచెం అంత జీలకర్ర, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇంకా ఏం వేయలేదు. ఇంకా రసం నీళ్ళన్నీ పోసేసి ఉడికేటప్పుడు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించుకున్నానండి. ఉడికిన తర్వాత దించేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సప్పిడి పప్పు రసము. నేను ఎప్పుడైనా పప్పు చేసుకుంటే టైం కలిసి వస్తుందని ఇలా ఒకేసారి చేసుకుంటానండి. పప్పు రసము ఒకేసారి అయిపోతాయని. ఇంకా తర్వాత అన్నం తినేటప్పుడు తెల్లవాయి పొడి, నెయ్యి, సప్పిడి పప్పు రసము ఇంకా అన్నం అండి. ఈరోజు మా లంచ్ ఇది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.